బాగా ఆకలి వస్తుంది. దోశ చట్నీ. అమ్మకి నేనంటే ఎంత ప్రేమ. తినేద్దాం. అమ్మా ఇంకా చట్నీ ఉందా? ఏం చట్నీ? ఈ రోజు ఇంకా నేను చట్నీ చేయలేదు. మరి ఇదేంటి? అది నా డాండ్రఫ్ కోసం చేసుకున్న హెయిర్ మాస్కే. నీకు డాండ్రఫ్ కోసం సొల్యూషన్ కావాలంటే నన్ను అడగచ్చు కదా. ఏంటది? అదే బేర్ అనాటమీ యాంటీ డాండ్రఫ్ షాంపూ. నేను కూడా డాండ్రఫ్ తో ఇబ్బంది పడేదాన్ని, కానీ ఇది వాడాక చాలా రిజల్ట్స్ వచ్చాయి. దీనిలో ఉన్న సాలిసిలిక్ యాసిడ్ బిల్డప్ ని రిమూవ్ చేసి పోర్స్ ని క్లీన్ చేస్తుంది. అండ్ బయోటిన్ హెయిర్ ని రూట్స్ నుంచి స్ట్రెంథెన్ చేస్తూ డాండ్రఫ్ ద్వారా వచ్చే హెయిర్ ఫాల్ ని తగ్గిస్తూ స్కాల్ప్ హెల్త్ ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో ఉన్న పియో ఫంగల్ ఓవర్ గ్రోత్ ని కంట్రోల్ చేసి ఎక్సెస్ సీబమ్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇందులో ఉన్న మెంథాల్ అండ్ అలోవెరా మంచి రిఫ్రెష్నెస్ ని ఇవ్వడంతో పాటు స్కాల్ప్ ని జెంటిల్ గా సుదం చేస్తుంది. ఇది డెర్మటాలజికలీ టెస్టెడ్ కూడా. డ్రై ఫ్లేక్స్, ఇచీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫస్ట్ వాష్ లోనే ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూసారా? అసలు డ్రైనెస్ లేదు. మీకు కావాలంటే ట్యాగ్ చేశాను, చెక్ చేయండి. అక్క అక్క అమ్మ వాళ్ళ బిర్యానీ చేసిందే. నా మేనిఫెస్టేషన్ నిజమైంది. ఏమైందే? అమ్మ ఇవాళ బిర్యానీ చేయాలని మేనిఫెస్ట్ చేశాను రా. మేనిఫెస్టేషన్ బిర్యానీ మీద కాదే, నీ కెరియర్ మీద చెయ్యు. చెప్పావులే. అక్క డాన్స్ ప్రాక్టీస్ బ్లూటూత్ స్పీకర్ కావాలి, నీ దగ్గర ఉందా? దానికి బ్లూటూత్ స్పీకర్ ఎందుకురా? నాన్న ఫోన్ ఉందిగా. హే కృష్ణ ఏమి పార్థ, హే కృష్ణ ఏమి మछली जल के रानी है जीवन उसका पानी है. వాడిని చూసి నేర్చుకోవే, నేను చక్కగా చదువుకుంటున్నాడు. ఏంటి వీడే? తమ్ముడు నీకు షెటిల్ ఆడడం వచ్చా? వచ్చాక రేపు మార్నింగ్ ఆడదాం. ఓకే. తమ్ముడు తమ్ముడు తెల్లవారింది లేరా, షెటిల్ ఆడదాం. రేపు ఆడదాంలే అక్క. ఇవాళ ఆడదాం అని చెప్పి మళ్ళీ రేపంటావేంటి? అక్క అడగడం మర్చిపోయాను, నీకు షెట్లు వచ్చా? రాత్రా. మరి ఆడదామన్నా? నీకొచ్చు కదరా. అక్క క్రికెట్ బ్యాట్ లో పట్టుకున్నావేంటే? ఇది షెటిల్, ఇదిగో ఇలా పట్టుకో. అక్క కొట్టమంటే అడ్డు పెడతావేంటే? కుట్టు. అక్క కొట్టమంటే కిందకు కొడతావేంటే? పైకి కొట్టు. సరే. తెచ్చిరా. ఎటేటో కొడతావేంటే? నా సైడ్ కొట్టు. సరేరా. నా సైడ్ కొట్టమన్నానే, నన్ను కాదు. ఈ రోజుకి చాలేరా, రేపు మళ్ళీ ఆడదాం. వీడేంటి పుస్తకం పట్టుకొని అవుతున్నాడు? మ్యాథ్స్ చదువుతున్నావేంట్రా? మరేం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. అసలు వస్తాయిగా చేయడానికి. ఇక్కడ ఒక టాపర్ ని పెట్టుకొని. ఎక్కడ? నేనేరా. అయితే నా ఎగ్జామ్ నువ్వు రాసాయి. ఒరేయ్ ఏ నీకు రాదా? అది కాదురా, ఎవరి ఎగ్జామ్ వాళ్ళే రాయాలి. నువ్వు బాధపడకు, నేను నేర్పిస్తాను కదా. ఫస్ట్ నీకు ఎంతవరకు వచ్చో తెలుసుకుందాం. A+B² ఫార్ములా చెప్పు. సర్లే. 12 సార్ అంతరా. అక్క నాకు 12 టేబుల్ రాదు. సరే. 5 6 సార్. అక్క నాకు 5th టేబుల్ కూడా రాదు. 1 5 సార్ అంతరా. అంటే అర్థమైంది. ఏంటి? నీకు అసలు ఏమీ రాదని. అక్క మా టీచర్ కూడా సేమ్ ఇలానే అంటది. అక్క నాకు డౌటే. ఏంట్రా? ఈ ఆంటీలు పార్క్ జాగింగ్ చేయడానికి వస్తున్నారా లేదా ఊసులు ఆడుకోవడానికి వస్తున్నారా? జాగింగ్ అన్న పేరుతో ముచ్చట్లు పెట్టడానికి వస్తున్నారు. మనం కూడా వాళ్ళ ఊసులాడుకోకుండా జాగింగ్ చేద్దాం పదా.
కరెక్టే నొక్కో. అక్క ఆ, జాగింగ్ ఎందుకు చేస్తారు? జాలీగా ఉండడానికి. ఏంట్రా రా. ఆ, ఎక్కువ చేయకు, పట్టేస్తా. చూసిన చాలే గాని నేను ఎక్సర్సైజ్ చేస్తా, ఫోటోలు తీ. సరే. ఆ, సరే నెక్స్ట్. నెక్స్ట్ ఇప్పుడు రన్నింగ్ చేస్తాను, వీడియో తీ. పద వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ చేయవా? ఇప్పుడుదా చేసాం కదా. పద రేపు మళ్ళీ వద్దాం. ఏ రేపు మళ్ళీ ఫోటోలు దిగడానికా? ఎందుకు? ఏం చేస్తుంది ఇది? ఏంటో ఎలాగో తాగేద్దాం. ఇదేంటి ఎప్పుడు లేదు ముల్గాకు జ్యూస్ తాగుతుంది. హనీ ఏం చేస్తున్నావే? ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందమ్మా, అది తగ్గుతుందేమో అని రెమెడీస్ అన్ని ట్రై చేస్తున్నా. దీనికోసమా ఇవన్నీ చేస్తున్నావు? నాకు ప్రొడక్ట్ తెలిసే, అది ట్రై చేయొచ్చు కదా. అవునా, ఏంటది? అప్పుడే నాకు ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ స్ప్రే గురించి తెలిసింది. ఇది 3 times వరకు మన హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇది మన బ్లడ్ సర్క్యులేషన్ ని బూస్ట్ చేస్తుంది కాబట్టి 12 weeks లోనే హెయిర్ గ్రోత్ బూస్ట్ కనిపిస్తుంది. ఇది యూస్ చేయడం కూడా సింపులే. డైరెక్ట్ గా మన స్కాల్ప్ మీద అప్లై చేసి జెంటల్ గా మసాజ్ చేయడమే. ఇది వాష్ కూడా చేయక్కర్లేదు, ఎందుకంటే ఇది గ్రీసీ అండ్ స్టిక్కీగా అస్సలు ఉండదు కాబట్టి. అండ్ ఇది ఇండియాలోనే ఫస్ట్ అండ్ ఓన్లీ క్లినికలీ ప్రూవెన్ రోజ్మెరీ వాటర్. నా హెయిర్ గ్రోత్ చూసారా? ఇదైతే నా గో టు ప్రోడక్ట్ అయిపోయింది. మీకు కూడా కావాలంటే ట్యాగ్ చేశాను, చెక్ చేయండి. లేదా purple.com లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు బెంగళూరు, హైదరాబాద్, కోచి లేదా చెన్నైలో ఉంటే ఆర్డర్ పెట్టిన 2 hours లోనే ప్రోడక్ట్ డెలివరీ అయిపోతుంది. సో గో చెక్ అవుట్. హాయ్, అన్నయ్య ఫ్రెండ్స్ అందరినీ పిలిచి సర్ప్రైజ్ డిన్నర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు రావడం అవుతుందా? సర్ప్రైజ్ ప్లాన్ అంట. అంత దూరం ఎవరు వెళ్తారు? డిన్నర్ కూడా ఉంది. అయితే ఓకే. సరే అయితే వచ్చేస్తాం. ఓకే. ఏం చేస్తున్నావే? నైట్ అన్నయ్య బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా అమ్మా. అవునా? అన్నయ్య పడుకోగానే వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. నువ్వేం చెప్పకు. సరే సరే. ఏరా ఇంకా పడుకోలేదా? చాలా వర్క్ ఉందమ్మా, నైట్ అంతా వర్క్ చేయాలి. అదేంటి చెల్లి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది కదా. ఇదిగో అమ్మ ఇచ్చింది. థ్యాంక్స్. బా, సౌండ్ చేయకుండా తాగొచ్చు కదా. ఏంటి మమ్మీ ఎవడీడు? అన్నయ్య ఉన్నావా? ఏంటే నీ గోళ? పిరమిడ్ మమ్మీలా చుట్టుకుని పడుకుంటేను నాకు ఇదే కంఫర్ట్. అన్నయ్య అన్నయ్య, వీడికి ఇలా కాదు చెప్తా. వైఫై పని చేయట్లేదా? ఇలా చెప్తే గాని రావు. పిలుస్తున్నా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. గంటలో అసైన్మెంట్ సబ్మిట్ చేయాలా? ఇది కూడా క్లోజేనా? ఏంటో నా దరిద్రం. ఇది అసైన్మెంట్ రాస్తున్నట్లేదు, ర్యాగింగ్ చేస్తున్నట్టుంది. అమ్మయ్యా. ఏం చేస్తున్నావే? ఇప్పుడే ఫిజిక్స్ అసైన్మెంట్ సబ్మిట్ చేశానే. అదేంటి మ్యాథ్స్ కదా. ఇల్లు చూస్తే చెత్తగా ఉంది, పని మంచి కూడా ఇంకా రాలేదు. వచ్చినట్టుంది. వచ్చావా? హాయ్ అమ్మా. ఏంటి మావయ్య ఇలా వచ్చారు? రాకూడదా? అలా ఏం లేదు, రండి. ఏం తీసుకుంటారు? ఏవిచ్చినా పర్లేదు. కొంచెం ఫినాల్ ఇవ్వనా? జోక్ చేశాను మావయ్య. కాఫీ తెస్తాను. ఏంటి మాడిపోయిన స్మెల్? మ్యాగీ మాడిపోయిందా? నా దరిద్రం. సర్లే, కాఫీ అయినా బాగా పెడదాం. నా కాఫీ అంత బాగుందా? అమ్మా, మధ్యలో ఈ గౌన్ ఒకటి ఎవరు చూడలేదు కదా. సర్లే, బాగుంది. దేవుడా, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఏ దరిద్రం రాకుండా చూడతండ్రి. హారతి తీసుకో అమ్మా. స్వామి,
పులిహోర ఆహా నాకు ఇష్టమైన ప్రసాదం. పులిహోర ప్రసాదం అయిపోయిందమ్మా. అమ్మా ఇంకా రెడీ అవ్వలేదంటే కాలేజీకి టైం అవుతుంది. అంత కంగారు పడకమ్మా, ఇవాళ క్రిస్మస్ హాలిడే. కంగారు పడాల్సింది నువ్వే. క్రిస్మస్ రేపు. వెళ్ళి రెడీ అవ్వు. నేను రెడీ. పొద్దున్ననగా మొదలెట్టావు, ఇప్పుడు అయిందా? ఒక్కటి తక్కువైంది. ఏంటి? శాంటా హ్యాట్స్. వెళ్తే చెయ్యి. వెళ్ళు వెళ్ళు. నెక్స్ట్ ఏంటి? నేను ఒకటి రెడీ చేసా. ఏంటిది? పద చెప్తాను. ఆ? ఏంటిది? నీకు తెలీదా? ఆహా. క్రిస్మస్ ట్రీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అయ్యో లేట్ అయిపోతుంది, బస్సు వెళ్ళిపోద్దేమో. అయ్యో ఛ. బాగా పడుకున్నాడు, ఈయన పనే బాగుంది. బస్సు రావడానికి ఇంకా టైం పట్టినట్టుంది. ఏంటి నా హెయిర్ ఎంత జిడ్డుగా ఉంది? పింపుల్స్ కూడా వచ్చేస్తున్నాయి. అర్జెంటుగా హెయిర్ ఆయిల్ మార్చాలి. వావ్, రోజ్మెరీ ఆయిలా? ఇది నేను వాడే ఆయిల్ కంటే బెటరో కాదో చూద్దాం. దీనికి ట్విస్ట్ నోజల్ ఉండడం వల్ల రైట్ అమౌంట్ అప్లై చేస్తుంది. ఎంత ఈజీగా ఉందో. ఈ ఆయిల్ లో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ఫెనుగ్రిక్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ వంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దీన్ని స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది నా తల మీద కూడా కారట్లేదు, సో పింపుల్స్ ఏ ఉండవు. అండ్ ద ఓన్లీ ఆయిల్ విత్ 5% రోజ్మెరీ ఆయిల్. మీకు కూడా గ్రీసీ ఫ్రీ షైనీ హెయిర్ కావాలా? అయితే ఇది purple.com లో అవైలబుల్ గా ఉంటుంది. లేదా స్క్రీన్ మీద ఉన్న QR కోడ్ గూగుల్ లెన్స్ తో స్కాన్ చేయండి. ఇంకేం చూస్తున్నారు, ఆర్డర్ చేసేయండి. హనీ ఇక్కడ లేదేంటి? హనీ హనీ ఏంటమ్మా? ఎక్కడికి వెళ్ళావే? హాల్ టికెట్లు జెరాక్స్ తీసుకోవడానికి వెళ్ళానమ్మా. అన్నోటి ఎందుకే? ఒకటి పోయింది అనుకో, ఇంకోటి. ఎగ్జామ్ మధ్యలో నలిగిపోయింది అనుకో, ఇంకోటి. ఎగ్జామ్స్ అయ్యాక రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి ఇంకోటి. చెప్పు. ద మెలనీ ఆఫ్ అవర్ థింకింగ్ గురించే కదా. ద మెలనీ ఆఫ్ అవర్ థింకింగ్ ఈస్ you should not stuff your head with things you don't understand. When you do కామా చెప్పలేదు. comma when you stuff your head with things you don't understand, you will end up stressing on things you don't really need. ఫుల్ స్టాప్ చెప్పలేదే. నా కూతురు ఎంత బాగా చదువుకుంటుందో. ఏంటి ఇది? ఎగ్జామ్స్ లో 100 out of 100 రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నానమ్మా.